దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమ్మదగిన దేవుడు, గత రోజంతా కూడా కంటికి రెప్పలా కాచుకున్న దేవుడు, మన తండ్రి, మనలో ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండగా ఇక మనకు భయమేలా? ప్రియులారా, దేవుడు నమ్మదగిన వారు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టే మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. గత రాత్రి నిద్రించిన వారిలో ఎంతోమంది ఈ నూతన ఉదయంలో లేరు. మనకు తెలిసిన వాళ్ళు కూడా లేరని మనం కొంతమందిని గురించి విని ఉన్నాం. కానీ నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ ప్రభువు చిత్తంలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనల్ని నమ్మారు కాబట్టి, మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, ఇంకా మన జీవిత కాలాన్ని పొడిగిస్తూ మన ద్వారా ఎంతోమందికి ఆ దేవుని ప్రేమను పంచాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రియులారా, మరి ప్రతిరోజు ఉదయము ఆ ప్రభువుతో సమయాన్ని గడిపి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్న తండ్రిని, ఆ ప్రభుని మనము ప్రేమించగలుగుతున్నామా? ఆ ప్రభు ప్రేమను మనము అనుభవించగలిగితేనే ఆ ప్రేమను మనం ఇతరులకు అందించవచ్చు. మనమే ప్రేమను అనుభవించలేకపోతే ప్రియులారా, మరి మనము ఇతరులకు ఆ ప్రేమను ఎలా పంచగలము? ఇతరులు మనల్ని ఎలా నమ్ముతారు? ఇతరులు ఎలా మనల్ని నమ్మి తమ యొక్క బాధలను, కష్టాలను, నష్టాలను మనతో పంచుకుంటారు? నా ప్రియ సహోదర సహోదరి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇలా మనం చదువుతున్నాం. అన్యుని తప్పులను వెల్లడి చేయువాడు మిత్రులను విడదీయును, కానీ ఎవరెవరైతే ఇతరుల తప్పులను కప్పి ఉంచుతారో వాళ్ళు దేవుని మన్ననను పొందును. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మన జీవితంలో ఎంతోమందిని మనం కలుస్తూ ఉంటాం. ఎంతోమంది మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎంతోమంది మనల్ని నమ్మి తమ యొక్క కష్ట సుఖాలను మనతో పంచుకుంటూ ఉంటారు. అవి వాళ్ళు మనల్ని ఎందుకు మనతో పంచుకుంటున్నారు అంటే వాటిని మనం భద్రంగా ఉంచుతామని, ఎవరికీ చెప్పమని, ఎవరి ముందు వారిని మనము తృణీకరించమని, ఎవరి ముందు వారి విలువను మనము తక్కువ చేయమని. మరి ఇతరులు మనల్ని నమ్మి అంత ఉన్నత స్థితిని మనకి ఇచ్చినప్పుడు ఆ ఉన్నత స్థితిని మనం నిలబెట్టుకోగలుగుతూ ఉన్నామా? లేదా మనలో కలహములు, చూడండి, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎప్పుడెప్పుడైతే ఇతరులు మనకి చెప్పినది మనము దాన్ని భద్రంగా ఉంచలేకుండా, కప్పి ఉంచలేకుండా ఇతరులతో చెప్పినప్పుడు మనలో మొదట మన యొక్క అంతర్గంలో ఎన్నెన్నో కలహాలు, ఎన్నెన్నో వివాదాలు, ఎంతో మనలో భద్రత లేనితనము. అయ్యో, వాళ్ళు నాకు చెప్పారే, నేను వాళ్ళ యొక్క రహస్యాలను దాచి ఉంచలేకపోయాను అనే మనలో ఎంత మనసులో బాధ కలుగుతూ ఉంటుంది కదా. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ కలహములు ఎందుకు? ఆ వివాదములు ఎందుకు? ఆ ఈర్షలు, ఆ ద్వేషములు ఎందుకు? మనం ఏదో కోరుకుంటున్నామో దాన్ని ప్రభువు దగ్గర కోరుకోవాలి, కానీ ఇతరుల దగ్గర కోరుకున్నప్పుడు ప్రియులారా, మన అవసరాలు తీర్చబడవు. మనం ఇతరుల మధ్య కలహాలను పెట్టిన వాళ్ళంగా ఉంటాం. అందుకనే మాటలు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అని మనకు వాక్యము నేర్పిస్తుంది. ప్రియులారా, చూడండి, ఎంతోమంది మనతో తమ విషయాలను పంచుకున్నప్పుడు ఆ విషయాలను మనం తెలిసి తెలియక ఇతరులకు చెప్పినప్పుడు తర్వాత తిరిగి వాళ్ళు మనల్ని నమ్మగలరా? మన దగ్గర అంత భద్రత ఉందని వాళ్ళు తిరిగి మన దగ్గరికి రాగలరా? ఒక్కసారి ఆ నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత చూడండి ప్రియులారా, మళ్ళీ తిరిగి ఆ నమ్మకత్వాన్ని మనం పొందడానికి ఎంత కష్టం కదా.
ఒకసారి ఒకరి మనస్సు విరిగిపోయిన తర్వాత దాన్ని తిరిగి కట్టడము ఎంత కష్టమో కదా. అందుకని ఎవరైనా మనలో తమ యొక్క బాధను వేదనను పంచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వారిని కప్పి ఉంచడానికి ప్రతిరోజు ప్రభువుని కృపను అనుగ్రహించమని వేడుకోవాలి. చూడండి ప్రియులారా, ఇది సొంత కుటుంబంలో కూడా జరగవచ్చు. మనము ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నోవా జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు సేద్యం చేయడము ఆరంభించి ద్రాక్ష తోటలను వేసినప్పుడు ఆ ద్రాక్ష సారాయమును తాగి ఎంతగా అతడు ఎక్కువ తాగాడంటే తన మీద బట్టలు లేని పరిస్థితిని కూడా అతడు గమనించలేని స్థితిలో ఉన్నాడు. ఆ విధంగా దిగంబరుడిగా పడుకొని ఉన్నప్పుడు అతని కుమారుడు చిన్నవాడైన హాము ఆ పరిస్థితిని చూసినప్పుడు హాము ఏమి చేసి ఉండవలసింది? అయ్యో, ఏంటి నా తండ్రి పరిస్థితి ఇలా ఉంది అని వెంటనే ఒక వస్త్రం తీసుకుని వెళ్ళి తండ్రి మీద కప్పి దాని సంగతి మర్చిపోయి ఉండవలసింది. కానీ చిన్నవాడైన హాము తన తెలివిని ఉపయోగించకుండా ఏమి చేశాడు? తన ఇద్దరు అన్నలైన షేతు యాఫెతుకి తన తండ్రి దిగంబరుడుగా ఉన్నాడు అని తన తండ్రి పరిస్థితిని బాహార్ఘాటం చేశాడు, వెల్లడించాడు. చిన్నపిల్లారా, తన తండ్రి పరిస్థితినే తన కుటుంబంలో జరిగిందే. మనం కూడా చాలాసార్లు మన కుటుంబంలో ఉండవలసిన రహస్యాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు మన స్నేహితులని మనం నమ్ముతాం, మన బంధువులని నమ్ముతాం. కానీ అలా వ్యాపించి మన కుటుంబ పరిస్థితిని మనమే బయట పెడుతున్నాం. కానీ పెద్ద కుమారులైన షేము యాఫెతు వాళ్ళిద్దరూ తెలివితో ఆలోచించారు. చూడండి, దైవ భయం కలిగి ఉన్నారు. తమ యొక్క తండ్రి పరిస్థితిని తెలుసుకొని వాళ్ళు తండ్రి ఉన్న స్థలానికి వెనుకకు నిలబడి వస్త్రాన్ని వెనుకగా పట్టుకొని వెనుకకు అడుగులు వేస్తూ వెళ్ళి తమ తండ్రి యొక్క దిగంబరత్వాన్ని వాళ్ళు వస్త్రంతో కప్పివేశారు. ఆ పరిస్థితి నుంచి, ఆ ద్రాక్ష సారాయము మత్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవా జరిగిన పరిస్థితి తెలుసుకొని హాము కుమారుడైన కానానును ఆయన శపిస్తున్నాడు. షేము యాఫెతు వాళ్ళ యొక్క వంశాలకు కానాను బానిసగా ఉండునుగాక. ప్రియులారా, ఒక తాత యొక్క ఆశీర్వాదమే కావాలి కానీ శాపము వద్దు కదా. మనం ఇతరుల రహస్యాలను వెల్లడి చేస్తే మిత్రుత్వానికి బదులు శత్రుత్వం కలుగుతుంది. ఒకవేళ ఎవరి రహస్యాలనైనా మనము బట్టబయలు చేసి ఉంటే ఈ ఉదయకాలం క్షమాపణ అడుగుదాం. అందరూ మనతో పంచుకున్న వాటిని మనము రహస్యంగా ఉంచడానికి, భద్రంగా ఉంచడానికి, కప్పి ఉంచడానికి ప్రయత్నించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రేమ అన్నిటినీ కప్పివేయును అన్నావు తండ్రి, నీకు స్తోత్రం. యేసయ్యా, మీరు సిలువలో వేలాడుతున్నప్పుడు మానవ జాతి అందరి తప్పిదములను సృష్టికర్తగా మీరు ఎరిగి ఉన్నారు. కానీ ప్రభువా, మీ ప్రేమ మా పాపములన్నిటిని కూడా కప్పివేసింది కాబట్టే మీ పరిశుద్ధ రక్తంలో మేము రక్షణ పొంది ఉన్నాం. మిమ్మల్ని అబ్బా, తండ్రి అని పిలవగలుగుతున్నాం. అయ్యా, మేము తెలిసి తెలియక ఇతరుల యొక్క రహస్యాలను, తప్పొప్పులను ప్రభువా మేము వెల్లడి చేసి ఉంటే ఆ పరిస్థితిని బట్టి క్షమాపణ అడుగుతున్నాం ప్రభువా. వారి కన్నీటిని అయ్యా మా మీద నుంచి తీసివేయండి ప్రభువా. ఇక నుండి ఎవరి యొక్క నాయనా తప్పులను మేము వెల్లడి చెయ్యకుండా అందరిలో మన్నన పొందినట్లు, ముఖ్యంగా మీ వద్ద నమ్మదగిన వారంగా ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ స్వరూపుడు మనలో జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరి పట్ల ప్రేమగా ఉందాం, అందరి మన్నన పొందుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.